ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. దేవుడు ఎంతగానో మనల్ని ఆదరిస్తున్నాడు, ఆదుకుంటున్నాడు. ఆయన వాగ్దానముల చేత మనల్ని బలపరుస్తున్నాడు. అందు నిమిత్తమే దేవుడి నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. అయితే మనం ఈ లోకంలో చూస్తుంటాం, మనకు ఎంతోమంది సహాయం చేస్తారని అనుకుంటాం. చాలామంది చెప్తుంటారు, మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, ఎవరైనా నేను నీకున్నా నేను సహాయం చేస్తానని చెప్తుంటారు. కానీ వాళ్ళు కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు సహాయం చేయరు, మన తోడుగా ఉండరు, మనకి ధైర్యాన్ని ఇవ్వరు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము, నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదని నేను చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకునిచున్నాను. దేవుడు ఏం చెప్తున్నాడంటే, భయపడకము, నేను నీకు సహాయం చేస్తానని చెప్తున్నాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు భయపడకూడదు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు దిగులు చెందకూడదు. ఎందుకంటే దేవుడు నీకు సహాయం చేస్తానని చెప్తున్నాడు. ఎంత సంతోషం అండి. అయితే దేవుడు సహాయం చేస్తానని చెప్పడమే కాకుండా నీ కుడి చేతిని పట్టుకుని నడిపించే దేవుడు, నీ కుడి చేతిని పట్టుకుని నిన్ను ఆదరించే దేవుడు. చాలామంది మాటలతో చెప్తారు తప్ప దాని చేతల్లో చేసేవారు కాదు. కానీ దేవుడు మాటలతో చెప్పడమే కాకుండా తన చేతలతో కూడా చేసి చూపించే దేవుడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. మనం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా విడిచిపెట్టే దేవుడు కాదు, నీ తోడుగా ఉండే దేవుడు, నీకు నీడగా ఉండే దేవుడు. ఈ లోకంలో భయంకరమైన శ్రమ ఎదురేటప్పుడు ఎవరు మనకు తోడుగా ఉండరు. ఈ లోకంలో నిజంగా ప్రజల అవసరం మనకు వచ్చేటప్పుడు ఎవరు మనకు తోడుగా ఉండరు. ఏం అవసరం లేనప్పుడు నీకు తోడుగా ఉంటామని అన్నవాళ్ళే ఒక భయంకరమైన అవసరం వచ్చేటప్పుడు నీకు తోడుగా ఉండరు. అయితే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నీడగా ఉంటాను, నీ కుడి చేతిని పట్టుకుని నడిపిస్తాను. మనల్ని ఆదరించే దేవుడు. ఒక పరిస్థితిలో మనకు ఆలోచనే రానప్పుడు ఆయన ఆలోచన చెప్పే దేవుడు. మనం లోకం మీద ఆధారపడితే ఆ లోకం మనల్ని మోసం చేయొచ్చు, హేళన చేయొచ్చు. కానీ దేవుడు మనల్ని హేళన చేసేవాడు కాదు, మోసం చేసేవాడు కాదు. ఆయన ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. అయితే దేవుడి యొక్క మాటల్ని మన జీవితంలో ఫలించలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు. ఇదిగో యేసయ్యా, నీ వాక్యం ద్వారా మాతోనే మాట్లాడినందుకు వందనాలు. ఇదిగో మమ్మల్ని ధైర్యపరిచి దేవ తండ్రి, ఇదిగో యేసయ్యా, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము తేటపరుచుకుని దేవ తండ్రి పరిశుద్ధుడా, అయ్యా ప్రతి బాధ నుంచి, ప్రతి శ్రమ నుంచి దేవ తండ్రి మమ్మల్ని ఎవ్వరూ బయటికి తేలేరు, కానీ మీరు బయటికి తెచ్చే దేవుడు యేసయ్యా దేవ తండ్రి. ఇటువంటి బాధలున్నా మమ్మల్ని ఓదార్చే దేవుడు. అయ్యా, మేము ఎవరు ఆధార పొందుకోలేము, కానీ దేవతండ్రి మీరు మమ్మల్ని ఆదరిస్తే దేవతండ్రి యేసయ్యా మేము సంతోషం పొందుకుంటాం, ఆనందం పొందుకుంటాం. దేవతండ్రి మాకు ఈ లోక బాధలు మమ్మల్ని ఏమి చేయలేవు దేవతండ్రి పరిశుద్ధుడు. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ఈ ప్రార్థన పాదాల చెంతకు చేర్చుకుంటారని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.